పేద కుటుంబాలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలు ఒక వరమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంప్ కార్యాలయంలో 86 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఇప్పటి వరకు నియోజకవర్గంలో 16,000 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించామని మాధవరం కృష్ణారావు అన్నారు. కానీ ఈ రాష్ట్రంలో కూడా కళ్యాణ లక్ష్మి అనేటువంటి ₹1,00,000 ఇచ్చి నిరుపేద బిడ్డలను ఆదుకున్నటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో సుమారు ఇప్పటికే 11 లక్షల మందికి ఇప్పటికే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తెలంగాణ రాష్ట్రం వేయడం, నా కుక్కట్పల్లి కాలేజీలో 12 నుంచి 14 వేల వరకు ఇప్పటికే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వేయడం వల్ల మాకు ఎంతో సంతోషకర విషయం. ఇటువంటి స్కీములు పెట్టడం వల్ల ముఖ్యమంత్రి గారు నిరుపేద బిడ్డలు అందరూ ఆదుకునేకి నిజంగా వాళ్ళకు పైసలకి అల్లాడిపోతున్న సమయంలో ముఖ్యమంత్రి గారు ఒక మేనమామగా, ఒక తండ్రిలా ఎన్నో ఆలోచన చేసి ఇటువంటి నిరుపేద బిడ్డలకు ఇవ్వడం అనేది నిజంగా ఆనందంగా ఉంది. తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఆనందపడతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి స్కీములు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, 2000 పింఛన్లు ఇవన్నీ భారతదేశంలో ఎక్కడ లేవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇంత బ్రహ్మాండం